విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతోంది. స్క్రబ్ టైఫస్ వైరస్ సోకి మెట్టపల్లి గ్రామానికి చెందిన చందక రాజేశ్వరి మృతి చెందింది. నల్లి లాంటి ఆకారం కలిగిన పురుగు కాటేయడం ద్వారా వచ్చే వ్యాధి స్క్రబ్ టైఫస్. ఈ వైరస్ ఇప్పుడు విజయనగరం జిల్లాలో కొత్తగా కలవరం రేపుతోంది. అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాలు, మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా ఈ పురుగులు ఉంటాయి. ఈ పురుగు కరిచినప్పుడు లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే సులభంగా ఈ వైరస్ నుండి తప్పించుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. వైరస్ గురించి తెలియక తన భార్యని కోల్పోయానని, నాకు జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీడియా చేయాలని మృతురాలి భర్త చందక సూర్య కోరారు. అదే సార్, మాది మెట్టపల్లి విలేజ్ సార్, మాది చీపురుపల్లి మండలం, విజయనగరం డిస్టిక్ అండి. అయితే మా మిస్సెస్ గారికి పూజకి పూలు ఏరడానికి తోటలోకి వెళ్ళిందండి. వెళ్తే ఇక్కడ చిన్న దోమలాగా ఏదో పుట్టిందండి మెడ మీద. దానివల్ల ఏమో మేము చీపురుపల్లి నీలకంఠం గారి దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. ఫీవర్ వచ్చిందని చెప్పి ఆయనేమో టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అని చెప్పి రిపోర్ట్ వచ్చింది, పాజిటివ్ వచ్చిందని చెప్పాడు. 3 రోజులకు మెడిసిన్ ఇవ్వడం జరిగిందండి. అయితే 3 రోజులు మెడిసిన్ అయిపోయిన తర్వాత ఈ జ్వరం తగ్గింది, తలనొప్పి, వామిటింగ్ స్టార్ట్ అయ్యాయండి. స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. దానికి కూడా మెడిసిన్ ఇచ్చాడండి. అయినా సరే మనిషి కోలుకోలేదు. మళ్ళీ తిరిగి ఆవేశంలోకి వచ్చేసిందండి. మళ్ళీ వెళ్తే ఆయన ఇది ఇక్కడ అవ్వదు, విజయనగరం తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. విజయనగరం కూడా కౌసివి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే అది ఆయన డాక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత స్క్రబ్ అని చెప్పి ఒక వైరస్ ఉంది, మీకు పురుగు తాకింది, ఎక్కడ మీరు చెప్పలేదా, మీ డాక్టర్ గారికి అని అడిగారండి. లేదు సార్ మాకు తెలియదండి, మేము చెప్పాం కానీ ఇంత స్క్రబ్ వైరస్ ఉందని మాకు తెలియదు సార్. లేదు ఆయన చెప్పాడండి, స్క్రబ్ వైరస్ నడుస్తుంది, మీకు తెలియలేదు, తెలుసుకి లాస్ట్ స్టేజ్లో మీరు వచ్చారు, ఇది స్క్రబ్ వైరస్ అమ్మ, ఇది మీరు లాస్ట్ స్టేజ్లో వచ్చారు, ఇది కొద్దిగా కష్టము, మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా సార్ చేయండి అని చెప్పి, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మీరు చేయండి సార్ మేము అన్నామండి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. 12 గంటలు వైద్యం నడిపించారు, కానీ మా మనసు మాకు దక్కలేదండి. అయితే ఆమె చనిపోయిందండి. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్తాను, నాకు ఎలాగో అన్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరగకూడదు. ఈ స్క్రబ్ వైరస్ ఉందని ముందుగా మాకు తెలిస్తే నిజంగా ఈ అశ్రద్ధ ఇప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదండి. ముందుగా తెలుసుంటే, నిజంగా ఈ వైరస్ ఉందని తెలుసుకుంటే ఆ టెస్ట్కి మేము బ్లడ్ టెస్ట్ చేయించేవాళ్ళం అండి. ముందు వైద్యం ఖర్చు, ఒక టాబ్లెట్ ఖర్చు 14 రూపాయలు అట్టండి. కనీసం ఇలాగా నడుస్తుందని చెప్పి ఎవరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈమె చనిపోయిన తర్వాత ఇప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్ని కూడా స్ప్రెడ్ అవుతాయి, ఈ వైరస్ ఉంది జాగ్రత్త అండి, అది ఇది అని చెప్పి అంటారు. అదే మాకు ముందుగా తెలిస్తే నిజంగా మా మనసు మేము దక్కించుకుందాము, ఇంత నష్టపోబోదు అండి. సరే మేము ఎలాగో నష్టపోనాము, మిగతా వాళ్ళు కూడా కొంత తెలిసేటట్టు మీ ద్వారా మీరు చేయండి సార్. ఎందుకంటే మా మనసు ఎలాగో చనిపోయింది, మేము తెచ్చుకోలేము. మిగతా వాళ్ళు కూడా మీ ద్వారా అందరికి న్యూస్ స్ప్రెడ్ చేయండి సార్, అందరికీ ఒకటి తెలుస్తుంది. మీ ద్వారా అందరికీ కూడా తెలిసి చెప్పండి సార్, వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. అది కూడా తెలియచేయండి సార్ ప్రజలకి, వాళ్ళ మేలు కోసమని మేము కోరుకుంటున్నాం సార్.